విశాఖలో వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నేత పోతిన హనుమంతుకు చెందిన భవనం గోడ బాల్కనీని జీవీఎంసీ అధికారులు తొలగించారు. బిల్డింగ్ జోలికి వెళ్లొద్దని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిడితో అధికారులు జేసీబీతో ధ్వంసం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భవనం గోడ కూల్చివేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ మీరు కట్ చేయండి, మీకు కావాలంటే కన్సర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము మొత్తం కన్సర్న్ లెటర్ రాసిస్తాం. ఆర్డీఓ గారికి ద్వారా మన చిన్నగదుల రెవెన్యూ వాళ్ళతో సర్వే చేయించండి. ప్లస్ మీ సర్వే గారు ఉండి జాయింట్ సర్వే చేసి మీకు ఏమైనా సైట్ ఉంటే 100% తీసుకొని సార్ దానికి డిస్మాంట్లింగ్ అనేది ఏమున్నా మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. మా వైపు నుంచి ఏ సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, కానీ ఇది అదేది వినట్లేదు. కేవలం ఇది ఏమైనా కక్షపోతంగా చేస్తున్నట్టు కానీ మాకు అనిపిస్తుంది. ఇది ఏది కూడా కాదు, కేవలం కక్షపోతమే. రాజకీయంగా ఏదో ఎదుగున వాళ్ళని దెబ్బతీయాలని ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు చెప్పినా ఇంట్లో ఆడవాళ్ళు వచ్చాం, మగవాళ్ళు వచ్చాం, మీరు ఏమైనా గట్టి ఫైట్ చేస్తే ఎఫ్ఐఆర్ పెడతామని చెప్పి చెప్తున్నారు. మాకు 8 మంది కుటుంబాలు చిన్నపిల్లలతో సహా ఉన్నాము. మేము ఎలా సార్ బతకాలి? మరి ఇంత దౌర్జన్యం సార్, రాజకీయ పరంగా కక్షలు ఉంటే ఇలా చేస్తారా సార్? ఇదేమైనా పద్ధతిగా ఉందా?